నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా ప్రజలకు పండుగ ఆనందాన్ని పంచే విధంగా స్నేహభావాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేక క్రికెట్ మ్యాచ్లు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం రామచంద్రపురం పట్టణంలోని కృతివేంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో నిర్వహించబడింది. సమాజంలోని విభిన్న విభాగాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే లక్ష్యంతో పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలు సాగాయి. ఈ క్రీడా కార్యక్రమం రామచంద్రపురం నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బలిశెట్టి చంద్రశేఖర్ అధ్యక్షతన మిత్రులు కొండ్రెడ్డి శ్రీనివాస్ సౌజన్యంతో సత్యవాడ శ్రీహరి పంతులు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ రెవెన్యూ నినాదంతో ఈ సందర్భంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ అధికారుల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం విశేషంగా నిలిచింది. రెండు శాఖల మధ్య సమన్వయం స్నేహబంధం ప్రజలతో మరింత దగ్గరగా ఉండే భావనను ఈ మ్యాచ్లు ప్రతిబింబించాయి. సంబంధం చూడాలి. సామాన్లు గుడ్ నైట్ సింగల్ రన్. ఇంకా 4 వారాలు మిగిలి ఉన్నాయి. లాస్ట్ 3 అవసరం కానీ లేదంటే 6 నెలల తర్వాత కానీ మళ్ళీ రెవెన్యూకి పోలీస్కి మ్యాచ్ పెట్టినప్పుడు ఈజీగా తీసుకోవద్దు. రెవెన్యూ ప్లేయర్స్ అందరూ కూడా రన్నర్స్ కప్ తీసుకున్న తర్వాత వారి మెమెంటోలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రన్నర్స్ కప్ అయిన తర్వాత వరుసగా రెవెన్యూ వారికి ఫోటో అరేనా ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. ఇప్పుడు పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఒక్కొక్కరు రండి. పక్కాలండి కామెంటేటర్లు ఎంపైర్లు అందరూ కప్పులు ముందు పెట్టండి. శాఖలు గారు పడుతుంది పెట్టండి. అలాగే యశ్వంత్ నువ్వు కూడా ఓకే సార్. మేడం కొద్దిగా దగ్గర చెప్పు మన వల్లే
సత్యం గారు, శేఖర్ గారు ఆర్డీఓ గారిని, డిఎస్పీ గారిని సన్మానిస్తారు. సత్యం గారికి చాలా గట్టి సంక్రాంతి సంబరాలు ముందుగా తీసుకొచ్చిన ఈ క్రికెట్ మ్యాచ్ అందరికీ కూడా ఈ సంవత్సరం గుర్తుండిపోతుంది. ఓకే సార్, అందరికీ నమస్కారం అండి. రామచంద్రపురం సబ్ డివిజన్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు రెవెన్యూ వర్సెస్ పోలీస్ టీంలోది క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ సంక్రాంతి సందర్భంగా జూదం కానీ, పేకాట కానీ ఇట్లాంటి వ్యసనపరమైన లేదంటే హాని చేసే ఆటలు కాకుండా ఇట్లా ట్రెడిషనల్ స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ అందరూ ఆడి వాళ్ళ హెల్త్ని కూడా, ఫిట్నెస్ని కూడా పెంచుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తామండి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది మా ప్రత్యేక విజ్ఞప్తి. థ్యాంక్ యూ అండి. కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నిర్వహించిన పెద్దలకు అండ్ ఇక్కడ మెయిన్గా చీఫ్ గెస్ట్గా వచ్చిన మన వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ గారు శ్రీ వాసంశెట్టి సత్యం గారికి అండ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలండి. మా డిఎస్పీ గారికి కూడా. సో ఈరోజు ఈ అసలు అద్భుతమైన ఆలోచన, ఆ రోజు వారు వచ్చారు మా ఆఫీస్కి, వచ్చి ఇలా రెవెన్యూకి మరియు అండ్ ఆల్సో పోలీస్కి ఫ్రెండ్లీ మ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మీ సహకారాలు ఉండాలి అని కోరుకున్న వెంటనే, మాకు కూడా ఎప్పుడు ఇలాంటిది లేదు. అంటే పోలీసులు, రెవెన్యూ మా వాళ్ళు ఎప్పుడు కలిపి పనిచేస్తారు, కానీ ఎప్పుడు కలిపి ఇక్కడైతే గేమ్ ఆడలేదు అని అనుకుంటున్నాను. ఫస్ట్ టైమా ఇక్కడ? ఫస్ట్ టైం. సో ఈ వినూత్న ఆలోచన వచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే కోఆర్డినేటెడ్గా వర్క్ ఇంకా బాగా చేయాలి ఇన్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది ఈ గేమ్ ద్వారా కూడా మా వాళ్ళందరికీ కూడా మీరు ఒక స్ఫూర్తిని అనేది ఇచ్చారు. సో మా వాళ్ళు కూడా చాలా, అంటే 1 వీక్ నుంచి కూడా అందరూ కష్టపడి ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు, చాలా సీరియస్గానే తీసుకున్నారు, అందులో మాత్రం ఏమీ సందేహం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకున్నారు. మళ్ళీ 2 మండలాలు అయిపోయినాయి చెప్పి 3 మండలాల నుండి కూడా తెప్పించుకున్నారు జనాలు. సో కష్టపడే ఆడారు ఈరోజు. సో గెలుపు ఓటములు అనేవి సర్వసహజం. అండ్ ఆల్సో మా వాళ్ళకి కూడా ఇంకా ఫిట్గా ఉండాలి, ఇంకా ఎంత కాంపిటేటివ్గా ఉండాలి విత్ అదర్ డిపార్ట్మెంట్స్, ఇంకా ఎంత ఫ్రెండ్లీగా వర్క్ చేయాలి అనేది కూడా ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు. అండ్ ఆల్సో ఇంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు మా వాళ్ళు రోడ్డు మీద కానీ నవ్వుతూనే ఉన్నారు. సో ఎంత ఫ్రెండ్లీగా జరిగిందో మనం అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి ఎవరివన్. గారు చెప్పినట్టు ఈ కొత్త ఆలోచన రావడం గొప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆలోచన వచ్చి దాని కార్యాచరణ రూపుదాల్చినందుకు వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ గారైన వాసంశెట్టి సత్యం గారికి, పోలిశెట్టి చంద్రశేఖర్ గారికి, ఇతర దీన్ని రూపుదాల్చడంలో సహకరించిన మిగతా పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలానే రెవెన్యూ అండ్ పోలీస్ కలిసి ఆడడం అనేది నేను ఎక్కడ ఎప్పుడు వినలేదు, చూడలేదు. మామూలుగా ఫీల్డ్లో పనిచేయడము, రెవెన్యూకి పోలీస్కి కోఆర్డినేషన్ నుండి ముందుకెళ్తూ ఉంటాము. అదే కోఆర్డినేషన్ గ్రౌండ్లో కూడా కంటిన్యూ చేసి ఒక మ్యాచ్ అనేది ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నిజంగా. పోలీస్ అండ్ రెవెన్యూ కలిసి ఆడారు అంటే ఇందులో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది ముఖ్యం కాదు. ముందుగా గెలవాలన్న స్ఫూర్తి, లేదంటే ఆడాలన్న స్ఫూర్తి, ఇట్లా సరదాగా ఒకరోజు గడపాలన్న ముందడుగు వేయడం అనేది గొప్ప విషయము. ఈ కలయిక ఏర్పాటు చేసి అట్లానే సంక్రాంతిని ఒక 3-4 రోజులు ముందే తీసుకొచ్చినందుకు పెద్దలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ మ్యాచ్ ఎలాగో గెలిచాం కదా అని మళ్ళీ వచ్చే